So hi friends, welcome back to my another new video. సో ఫ్రెండ్స్ నిన్న వాట్సాప్ ఛానల్లో పెట్టినట్టే మనకి గేమ్లో అయితే టచ్ ఎఫ్ఎఫ్ మనకి ఇండియా కప్ అయితే గేమ్లో అయితే ఇచ్చాడు. సో దాన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో రిజిస్టరింగ్స్ వచ్చేసరికి 13 జూలై నుంచి 14 జూలై వరకు ఉంది. సో మ్యాచ్ టైం అనేది సండే అనమాట. సో ఒకసారి ఈవెంట్ ఓపెన్ చేసి వద్దాం. సో ఫస్ట్ అనేది ప్రిపరేషన్ ఉంటుంది, తర్వాత బ్యాట్లు ఉంటాయి, తర్వాత రిజల్ట్స్ చెక్, తర్వాత రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇంకా 5 రోజులు అయితే టైం ఉందన్నమాట మీరు స్క్వాడ్లో జాయిన్ అవ్వడానికి. సో ముందు స్క్వాడ్లోకి వెళ్దాం. మోర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సో ఫ్రెండ్స్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఇండియా కప్ 2025 రిజిస్ట్రేషన్స్ అనేవి 7th జూలై నుండి 13th జూలై వరకు జరుగుతాయి. మ్యాచ్ డే వచ్చేసి 13th జూలై ఉంటుంది. అది ఎప్పుడు అనేది ఇక్కడ టైం అనేది మెన్షన్ చేసి చూడండి, 10 to 5:30 అనుకుంటా, అదే మరి. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, అంటే క్వాలిఫైర్స్ అనేవి ఎలా చూస్తారంటే మినిమం డైమండ్ ర్యాంక్ అనేది ఉండాలి. ర్యాంక్ అనేది డైమండ్లో ఉండాలి, డైమండ్ 1 అనమాట జాయిన్ అవ్వడానికి. అండ్ లెవెల్ వచ్చేసరికి 40 ఉండాలి. తర్వాత ఫస్ట్ 48 టీమ్స్ని అయితే క్వాలిఫై చేస్తారు. ఆ తర్వాత వచ్చేసరికి ప్రతి టీం వచ్చేసరికి 12 గేమ్స్ ఆడాలి, 8 పాయింట్స్ స్కోర్ చేయాలి. ఆ తర్వాత సో మీరైతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలంటే మీ గ్రూప్ అయితే డిస్బాండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొక గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే అది 4th అనమాట. అండ్ 5th వచ్చేసరికి సో ఒక ప్లేయర్ అనేది 4-5 టీమ్స్లో ఆడటానికైతే ఉండదు, ఏదైనా ఒక టీంలోనే ఆడటానికి ఉంటుంది. దాని తర్వాత 6th వచ్చేసి అందరు ప్లేయర్స్ అనే వాళ్ళు ఇండియా వాళ్ళు అయితే ఉండాలి. సో ప్రతి టీం వచ్చేసరికి 4 నుండి 5 ప్లేయర్లు ఉండాలన్నమాట. సో 7th పాయింట్ వచ్చేసరికి సో టోర్నమెంట్ రూల్ బుక్ అనేది ఖచ్చితంగా చదవాలి. 7th పాయింట్, ఆ రూల్స్ని బట్టి పాటించి గేమ్ ఆడాలి. ఆ తర్వాత వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, 8th పాయింట్, అందరు ప్లేయర్స్ 16 సంవత్సరాల కన్నా పెద్దవారే ఉండాలి, అంటే 16 సంవత్సరాలు ప్లస్ ఉండాలి. ఒకవేళ 16 నుండి 18 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అయితే మీ గార్డియన్ లేదా పేరెంట్ యొక్క కన్సెంట్ అంటే వాళ్ళ అంగీకారంతో గేమ్ అయితే ఆడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ గేమ్ క్వాలిఫైర్స్ ఉంటారు. 13 జూలై అంటే సండే మ్యాచ్లో 48 టీమ్స్ని అయితే క్వాలిఫై చేస్తుంది. తర్వాత ఆన్లైన్ క్వాలిఫైర్స్ ఉంటాయి. 26 జూలై నుండి 3 ఆగస్ట్ వరకు ఆన్లైన్ క్వాలిఫైర్స్ ఉంటాయి అనమాట. అప్పుడు మ్యాచ్ పెడతారు, దాంట్లో వచ్చిన టీమ్స్ని తీసుకుంటారు. తర్వాత లీగ్ స్టేజ్ ఉంటుంది, 22 ఆగస్ట్ నుండి 14 సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో ఆ టైంలో కూడా అలాగే మ్యాచ్లు కండక్ట్ చేసి అందులో టాప్ టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత గ్రాండ్ ఫైనల్స్ ఉంటాయి 27 నుండి 28 సెప్టెంబర్ లోపు. ఆ తర్వాత విన్నర్ ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. సో పాయింట్లు ఎలా కౌంట్ చేస్తారో చూడండి. సో ఫస్ట్ వస్తే 12 పాయింట్స్, సెకండ్ వస్తే 9 పాయింట్స్. ఇక పాయింట్స్ కౌంట్ మీకు తెలిసిందే కదా, సో చూసుకోండి. అదనమాట విషయం. సో ఆ రూల్ బుక్ అనేది ఎందుకు చూద్దాం. ఈ ఇన్ఫో రికార్డ్స్ అనేవి మీకు టీంలో జాయిన్ అయ్యి స్క్వాడ్ని క్రియేట్ చేసుకుని స్క్వాడ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అనేది ఆప్షన్ ఉంటుంది. మీ స్క్వాడ్ నేమ్ ఇచ్చేయండి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఇచ్చుకోండి, నెంబర్ టైప్ చేయండి, అవతార్ బ్యానర్ మీ ఇష్టం, తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. లేకపోతే జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ నెంబర్ ఉంటుంది, ఇలా ఉంటుంది, దాన్ని సెర్చ్ కొట్టి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో లీడర్ బోర్డ్ అనేది ఇప్పుడప్పుడే కాదు, మనకి 13th అయితే వస్తుంది. సో ఆల్ రివార్డ్స్లోకి వెళ్దాం. రివార్డ్స్ ఏమేమి ఉంటాయి అంటే
సో ఛాంపియన్ అయితే ఫస్ట్ వచ్చేసరికి 50,000 డైమండ్స్ ఇస్తాడు అండ్ ఇమోట్ వస్తుంది. ఈ ఇమోట్ అనమాట, మీకు ఈ ఇమోట్ తెలిసే ఉంటుంది. కొద్దిగా యానిమేషన్ అయితే చేంజ్ చేశాడు ట్రాఫీది. ఆ తర్వాత బ్లూ వన్ వస్తుంది అండ్ సెకండ్ వచ్చేసరికి 30,000 డైమండ్స్, థర్డ్ వస్తే 10,000 డైమండ్స్ ఇస్తాడు అనమాట. అండ్ ఫోర్త్ నుండి 100 వచ్చిన వాళ్ళకి ఈ ఇమోట్ బ్లూ వాల్ బ్యాక్ ఇస్తాడు. 101 నుండి అంటే 101 నుండి 300 మధ్యలో వస్తే ఈ ట్రాఫీను బ్యాగ్ ఈ వాచర్స్ అయితే ఇస్తాడు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఆ తర్వాత లాబీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ ఇది చూపిస్తున్నాడు. సో రూల్ బుక్ అనేది ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ కనబడలేదు. సో రూల్ బుక్ అంటే ఏదో కాదు, ఇదే ఫ్రెండ్స్ రూల్ బుక్ అనమాట. 8 పాయింట్లు ఉన్నదాన్ని రూల్ బుక్. సో అది ఫ్రెండ్స్, విన్ అయితే 1 crore రూపీస్ అంటున్నాడు. సో మీరైతే గట్టిగా ట్రై అయితే చేయండి, పార్టిసిపేట్ చేయండి, ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. సో ఇందులో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యే వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అప్పుడే కదా మన తెలుగులో ఉన్న ప్లేయర్స్ గురించి అయితే అందరికీ తెలుస్తుంది వరల్డ్ వైడ్గా. సో అందరూ గట్టిగా ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఆల్ ది బెస్ట్. సో మీ స్క్వాడ్ని ఇప్పుడైతే క్రియేట్ చేయండి. మీకు చెప్పిన రూల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఆ 8 రూల్స్ మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వండి. అండ్ తర్వాత మీ గేమింగ్ స్కిల్స్ అనేవి ఇప్పుడైతే చూపించే సమయం అయితే వచ్చింది. మీరైతే మిస్ చేసుకోవద్దు, ఖచ్చితంగా చూపించండి. అలాగే కప్ మనమే కొట్టాలి నేనైతే కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు సెలవు, బాయ్.